హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఎక్కడికి వచ్చాము గెట్ చేసినట్టున్నారు కదా. అవునండి, సరస్వతి పుష్కరాలకు వచ్చాము. తను మా కొలిక్ వెంకట్ సార్ అండి. తన సపోర్ట్తోనే మా ఫ్యామిలీ మెంబర్ అందరం కాళేశ్వరంకి వచ్చాము. యాదగిరిగుట్ట నుండి కాళేశ్వరంకు దాదాపు 200 అండ్ చేంజ్ వచ్చినట్టుందండి. మేము ఎర్లీ మార్నింగ్ 8 వరకు చేరుకున్నాము. కానీ అప్పటికే సూర్యుడు బగబగమండుతున్నాడండి మా మీద. చూసండి, ఫస్ట్ డేనే ఎంత రష్గా ఉన్నాయో, ఇంత రష్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ మేము వచ్చేసాము. చూడండి, ఎక్కడికి వెళ్ళినా పోలీసు వాళ్ళు బందోబస్తు మంచిగా ఉందండి. రూట్ తెలియని వాళ్ళకు మంచిగా ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నారు. ఇక్కడికి వెళ్ళండి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అని మంచిగా చేస్తున్నారు. అక్కడ చూసారా ఎడ్ల బండి, అది ఏజ్ వాళ్ళైనా నార్మల్గా నడవలేని వాళ్ళైనా ఎవరన్నా ఉంటే ఆ కాళ్ళు కాలుతున్న ఉద్దేశంతో ఎడ్ల బండి పికప్ డ్రాపింగ్ రెండు చేసుకుంటున్నారు. అది మంచిగా అనిపించిందండి. ఎందుకంటే ఇంత దూరం వచ్చి ఆ కాళ్ళు నడవలేని స్థితిలో ఉన్న వాళ్ళకు ప్రాబ్లం అవుతుందని అది పెట్టారు. మంచిగా అనిపించిందండి. ఇక్కడ స్టెప్స్కు విగ్రహాలు కూడా పెట్టారు. ఇక్కడ దోషాలు ఉన్న వాళ్ళు పూజలు చేస్తూ ఉంటారంట. మాకు వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే చెప్పారు. కానీ వాటర్ కొంచెం తక్కువ ఉన్నాయండి. మాకు ఎండాకాలం కదండి, మస్తు వాటర్ లాస్ అవుతున్నాము అనిపించిందండి. మాకు ఇంటికాడ పారబోస్తుంటే అర్థం కాలేదు. కానీ ఇక్కడికి వచ్చినాక, ఇటు సైడ్ వచ్చినాక వాటర్ కొరత ఎంత ఘోరంగా ఉంటుందా అనిపించింది. అయినా ఫస్ట్ డే అయినా ఎర్లీ మార్నింగ్ అయినా ఎంత రష్గా ఉందో చూడండి. మీకు నార్మల్ మా సైడ్ వరకే వీడియో చూపెడుతున్నాను. ఇంకా రైట్ సైడ్ అంటే అటు సైడ్ వెళ్ళిన వాళ్ళకు చాలా రష్గా ఉందని మా పిల్లలు ఆగం చేస్తున్నారనే ఉద్దేశంతో ఇట్లా లాస్ట్కి తీసుకొని వచ్చారండి మా సార్ వాళ్ళకి. ఇట్లా అందరూ ఎంజాయ్ చేశామండి. ఈ సమ్మర్లో మా పిల్లలు లాంగ్ టూర్ అని ఇంకా ఎంజాయ్ చేశారు. అప్పటికే క్యూ లైన్ ఎక్కువ అవుతుందన్న ఉద్దేశంతోనే తొందరగా వచ్చేసాము. ఎండగా కొంచెము సపోర్ట్ చేయకపోతే మాకు సపోర్ట్ చేస్తే మాత్రం అక్కడే ఇంకొక 1 అవర్ 2 అవర్స్ టైం స్పెండ్ చేసేవాళ్ళం. కానీ ఎండకు తట్టుకోలేకపోయినామండి. చాలా హీట్గా ఉందండి అక్కడ. కొన్ని పిక్స్ యాడ్ చేసాము. ఇది ఓన్లీ పార్ట్ 1 అండి. నెక్స్ట్ పార్ట్ 2 వీడియో కూడా పెడతాము. పోలీసు సపోర్ట్ కూడా మంచిగా ఉందండి. వాళ్ళకు కూడా హ్యాండ్స్ అప్, అంత హీట్లో కూడా వర్క్ చేస్తున్నారు వాళ్ళు. ఏది డౌట్ ఉన్నా క్లియర్ చేస్తున్నారు. ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు అండ్ చల్లని వాటర్ అండి, కూల్ వాటర్ ఫ్రిడ్జ్ల నుండి తీసుకొచ్చినట్టే పెడుతున్నారు. అవన్నీ బాగున్నాయి. చూడండి, సీఎం అండ్ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ వస్తున్నారని లెఫ్ట్ సైడ్లో డెకరేషన్ స్టార్ట్ చేశారు. ఈవినింగ్ 4 o'clock వస్తానని అన్నారు. మేము ఎర్లీ మార్నింగే వచ్చేసాము. చూడండి ఎంత బాగుందో తెలుసా అండి. డెకరేషన్ కూడా అవుతున్నది. ఇది ఓన్లీ పార్ట్ 1 అండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. And like and share. Subscribe.